మీటింగ్ రూమ్లో సైలెన్స్ని దినేష్ బ్రేక్ చేస్తూ అతను ఆ అమ్మాయికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ని రుద్రాకి చెప్పడం స్టార్ట్ చేశాడు. సార్, మీరు చెప్పినట్లుగా 12 ఏళ్ల నాటి పాత కేసును మళ్ళీ డీప్గా చెక్ చేశాం. రీఇన్వెస్టిగేషన్లో తెలిసిన విషయం ఏమిటంటే 35 ఏళ్ల క్రితం నందిని తండ్రి అశోక్ తాళ్ళూరి వందన అనే అమ్మాయిని ప్రేమించారు. వందన పేదరాలు కావడంతో అశోక్ తండ్రి రఘుమూర్తి ఆమెతో పెళ్లి కొప్పుకోలేదు. ఆయన అశోక్కి రాజేశ్వరి అనే అమ్మాయితో బలవంతంగా పెళ్లి జరిపించారు. కానీ పెళ్లి తర్వాత కూడా అశోక్ వందనను కలుస్తూనే ఉండేవారు. ఆ కుటుంబం ఈ విషయాన్ని ఇప్పటివరకు సీక్రెట్గా ఉంచింది. ఇదిగోండి ఆ ఇద్దరు అమ్మాయిలు బర్త్ సర్టిఫికేట్లు, అండ్ ఇది ఆ రెండో అమ్మాయి ఫోటో. దినేష్ ఒక్కొక్కటిగా ఆధారాలన్నీ రుద్రకి చూపిస్తున్నాడు. మూఢనమ్మకం మరియు గుడ్డి ప్రేమ ఎంత ప్రమాదకరమో ఈ రోజు రుద్రకి అర్థమైంది. నందిని తాతయ్యపై పెట్టుకున్న నమ్మకమే రుద్ర నుండి అన్నింటినీ దూరం చేసింది. 12 ఏళ్ల క్రితం తాను కలిసింది నందినినే అని వారు రుద్రాని నమ్మించారు. మరోవైపు నందిని చాలా టెన్షన్గా ఉంది. ఎందుకంటే తను కోర్టు నుండి తిరిగి వస్తున్నప్పుడు ఆమె ముందు నుండి కొన్ని లగ్జరీ కార్లు వెళ్ళాయి. ఆ కార్లలో ఉంది రుద్రనే అని ఆమెకు అనిపించింది. అమ్మా, ఆ బ్లాక్ కలర్ ఎస్యూవీ కార్లో ఉన్నది రుద్రనే. నేను 100% కాన్ఫిడెంట్గా చెప్తున్నా. ఏం పిచ్చివాగుడు వాగుతున్నావు? ఆ దరిద్రపు రుద్రాకి అంత లగ్జరీ కార్లలో తిరిగే స్తోమత ఎక్కడిది? లేదమ్మా, ఖచ్చితంగా అతనే. నువ్వు అనవసరమైన విషయాలు వదిలేసి కిషోర్ మీద ఫోకస్ పెట్టు. ఒకవేళ అతని కంపెనీ కాంట్రాక్ట్ కనుక అగ్రజ ఇండస్ట్రీస్ తో కుదిరితే మనం అతని డబ్బుతో హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. రాజేశ్వరి మాటలు నందినికి కూడా నిజమే అనిపించాయి. ఇక ఆమె తన మూడ్ని మార్చుకుంది. మరోవైపు రుద్ర ఆ ఫోటో చూడగానే షాక్ అయ్యాడు. తన ప్రాణాన్ని ఎవరో గట్టిగా లాగేసినట్లు ఫీల్ అయ్యాడు. ఏళ్ల తరబడి వెతుకుతున్న తన ప్రేమకు సడన్ గా ఒక దారి దొరికినట్లు అనిపించింది. అతని కళ్ళు ఆ ఫోటోనే చూస్తూ ఉండిపోయాయి. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. తను సర్వస్వం అనుకున్న అమ్మాయి ఈమెనే కదా ఆ రోజు నాతో పాటు ఉందే. అంటే ఈమె తాళ్ళూరి కుటుంబ అక్రమ సంతానమా? మరి ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒకేలా ఎందుకున్నారో? అవును సార్, ఈమె అశోక్ తాళ్ళూరి కూతురు, పేరు మేఘన. ఈమెకు జన్మనిస్తూనే వందన గారు చనిపోయారు. నందినితో మీ పెళ్లికి ముందే మీ కంట పడకుండా ఉండాలని వీరి తాతయ్య మేఘనను హాస్టల్కు పంపించారు. 12 ఏళ్ల క్రితం చైల్డ్ ట్రాఫికింగ్ నుండి మీరు కాపాడింది ఈ మేఘననే. 12 ఏళ్లు అనే మాట వినగానే రుద్ర గతం అతని కళ్ల ముందు మెదిలింది. ఆ రాత్రి తను మేఘనను రౌడీల నుంచి కాపాడిన క్షణం, ఆమె అమాయకపు కళ్లల్లో తన భవిష్యత్తును చూసుకున్న క్షణం, ఇద్దరి మధ్య కలిగిన ఆ తొలిచూపు ప్రేమ అంతా గుర్తొచ్చాయి. ఆ రోజు నా వెంట ఉన్న అమ్మాయి ఈమెనే. నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఈమె అని నాకు ముందే తెలిసి ఉంటే ఇన్నేళ్ళు ఆమె నాకు దూరంగా ఉండేదే కాదు. ఆ పరమేశ్వరుడి సాక్షిగా చెబుతున్నాను, ఆమెను దక్కించుకోవడం కోసం నేను ఏదైనా చేసేవాణ్ణి. నేను తనకి మాటిచ్చాను, తనకి 20 ఏళ్లు నిండగానే నేను తనని పెళ్లి చేసుకుంటానని. నీకు 20 ఏళ్లు నిండినప్పుడు నిన్ను కలవడానికి నేను ఖచ్చితంగా వస్తాను. నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. కానీ నేను నా మాట నిలబెట్టుకోలేకపోయాను. ఈరోజు నీ వల్లే నా ప్రాణాలు దక్కాయి. నువ్వు త్వరగా వచ్చి నన్ను తీసుకువెళ్లాలని నేను కూడా ఆ మహాదేవుణ్ణి ప్రతిరోజు ప్రార్థిస్తాను. తన ఆలోచనల నుంచి బయటపడి రుద్ర తనను తాను నిలదొక్కుంటూ దినేష్ని ఇలా అడిగాడు. దినేష్, ఇప్పుడు మేఘన ఎక్కడుంది? సార్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు మధ్యాహ్నం నుండి మేఘన కనిపించడం లేదు. చిన్నప్పుడు జరిగినట్టే ఆమెను ఎక్కడో అమ్మేసినట్లు తెలుస్తుంది. కానీ ఆమె ఎగ్జాక్ట్ లొకేషన్ కొంచెం సేపట్లో మనకు తెలిసిపోతుంది. ఎవరక్కడ? సార్, మీరు మిస్టర్ కిషోర్ని కాంట్రాక్ట్ సైన్ చేయడానికి పిలిచారు కదా, అతను బయట మీకోసం వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేయమని చెప్పు. హలో, మేఘన గురించి ఏమైనా తెలిసిందా? రుద్రకిప్పుడు కేవలం మేఘన మాత్రమే ముఖ్యం. ఇదంతా తాళ్ళూరి కుటుంబం కలిసి పన్నిన పెద్ద కుట్రలా అతనికి అనిపిస్తోంది. మేఘనకు ఏమైనా జరుగుతుందేమో అని అతని గుండె టెన్షన్తో కొట్టుకుంటోంది. కానీ అవతల నుంచి వచ్చిన సమాధానం విని అతను ఉలిక్కిపడ్డాడు. ఏమైందే? మేఘనాకేమైంది? సార్, చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. రాజేశ్వరి అనే ఆవిడ మేఘనను ఎలైట్ క్లబ్లో 5 కోట్ల కోసం విక్కీ అనే వ్యక్తికి అమ్మేసింది. అమ్మేశారా? రుద్ర ఆ విక్కీ పేరు విన్నాడు.
అతను అత్యంత నీచమైన వ్యక్తి. తనకున్న డబ్బు బలంతో అమ్మాయిల్ని కొనడం అతనికి ఒక అలవాటు. అతను అమ్మాయిల్ని కేవలం ఒక వస్తువులా భావిస్తాడు. వారి నిస్సహాయతను ఆసరాగా చేసుకుని వారిని తన కోరికలకు బలి చేస్తాడు. ఈరోజు విక్కీ కన్ను ఒక కొత్త వేటపై పడింది. తానే మేఘన. విక్కీ ఆమెను ఒక ఆకలితో ఉన్న కుక్కలా చూస్తున్నాడు. మేఘనకు అక్కడి వాతావరణం అర్థమైపోయింది. అందుకే ఆమె వీలైనంత త్వరగా అక్కడి నుంచి బయటపడాలని అనుకుంది. కానీ విక్కీ ఉద్దేశాలు వేరేలా ఉన్నాయి. మేఘన విక్కీకి ఏదైనా చెప్పే లోపే చూడు, నాకు ఈ పోలీస్ గొడవలేవి వద్దు. ఇది నీ డీల్ కాబట్టి ఆ బాధ్యత నీదే. అది విన్న రాజేశ్వరి ముఖంలో క్రూరమైన నవ్వు కనిపించింది. ఇకపై ఈ అమ్మాయికి పేరు ఉండదు, గుర్తింపు ఉండదు అని ఆమె మనసులో అనుకుంది. విక్కీ మాటలకు మేఘన వణికిపోయింది. భయంతో చూపులు తిప్పుకుంటూ తన బట్టలు సరిచేసుకోసాగింది. మేఘన, అంత దూరంలో ఎందుకు కూర్చున్నావు? వచ్చి నా పక్కన కూర్చో. మనం డీల్ సైన్ చేయాలి కదా. ఆ మాట వినగానే మేఘన ఒళ్ళు గగుర్పొడిచింది. విక్కీ దుర్బుద్ధి ఆమెకు పూర్తిగా అర్థమైపోయింది. మేఘన మళ్లీ ఒక పెద్ద ప్రమాదంలో చిక్కుకుంది. ఒక్కసారిగా ఆమెకు తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. రాజేశ్వరి తనని ఎలా కొట్టేదో, ఇంటి పనులన్నీ తనతో ఎలా చేయించేదో తలుచుకుంది. చదువులో నందిని కంటే తనే మెరుగ్గా ఉన్నా రాజేశ్వరి తనను డిగ్రీ కూడా పూర్తి చేయనివ్వలేదు. పైగా మేఘన నందిని కంటే అందంగా ఉండడంతో నందిని కూడా ఆమెపై అసూయపడేది. ప్రతిరోజు ఏదో ఒక తప్పు చేసి ఆ నిందను మేఘనపై వేసేది. మేఘన ప్రతి క్షణం అవమానాల్ని భరిస్తూనే బ్రతికింది. కేవలం 12 ఏళ్ల క్రితం తనను కాపాడిన అబ్బాయి ఒకరోజొచ్చి తనను తీసుకెళ్తాడనే ఆశతోనే ఎదురుచూస్తోంది. నేనిప్పుడు ఎల్ఐ క్లబ్కి వెళ్ళాలి. త్వరగా కార్ తీయండి. ఇంకో విషయం, ఈరోజు మన మధ్య జరిగిన డిస్కషన్ ఏది కూడా బయటకు రాకూడదు. నేను మేఘనాను కలిసే వరకు నా రియల్ ఐడెంటిటీ ఎవరికీ తెలియకూడదు. మేఘనను విక్కీకి అమ్మేశారనే వార్త వినగానే రుద్ర కళ్ళల్లో కోపం కట్టలు తెంచుకుంది. అతని కళ్ళు ఎర్రబడి కోపంతో ఊగిపోతున్నాడు. నువ్వెక్కడేం చేస్తున్నావు? ఓ, గార్డ్ జాబ్ కోసం వచ్చావా? కానీ ఇక్కడ గార్డులు కూడా చాలా చదువుకున్న వారే ఉంటారే. సరేలే, నువ్వు రేపు నా ఆఫీస్కి రా. నిన్ను నా ఆఫీస్ బాయ్గా పెట్టుకుంటాను. 5,000 జీతం ఇస్తాను. డీల్ ఓకేనా? రేయ్, నాకే ఎదురు తిరుగుతావా? నేను అగ్రజ ఇండస్ట్రీస్తో కాంట్రాక్ట్ సైన్ చేయబోతున్నాను తెలుసా? మా కంపెనీ అగ్రజతో కలిస్తే చాలు, నేను చీకట్లో కోటీశ్వరుణ్ణి అయిపోతాను. నువ్వు మాత్రం ఇలాగే పేదవాళ్లా ఉండిపోతావు. ఆ నందిని కూడా నిన్ను వదిలేసింది. నీ చెత్త ఒకటి వినే టైం నాకు లేదు. పక్కకి తప్పుకో. రై బికారి వెదవా, నన్నే ఇగ్నోర్ చేసి వెళ్తావా? ఒక్కసారి ఈ కాంటాక్ట్ ఓకే అవ్వనివ్వు, అప్పుడు నీకు నేనేంటో చూపిస్తాను. దినేష్, కిషోర్తో అగ్రజ ఇండస్ట్రీస్ డీల్ని క్యాన్సిల్ చేయి. ఓకే సార్. మిస్టర్ కిషోర్, దినేష్ గారు ఫ్రీగా ఉన్నారా? నా కాంటాక్ట్ పై సైన్ చేశారా? దినేష్ సార్ ఆర్డర్ ప్రకారం మీ కాంట్రాక్ట్ను క్యాన్సిల్ చేస్తున్నాం. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు? దీని గురించి నేను ఇప్పటికే ఆయనతో మాట్లాడాను. ఈ కాంటాక్ట్ కోసం నేను అన్ని పణంగా పెట్టాను. ఈ డీల్ జరగకపోతే నేను రోడ్డున పడిపోతాను. ఐఎమ్ సారీ, నేనేం చేయలేను. ఇది పై అధికారుల నిర్ణయం. మా కంపెనీకి చెందిన చాలా ముఖ్యమైన వ్యక్తిని మీరు అవమానించారు. ఆయన ఆర్డర్ మేరకే ఈ డీల్ క్యాన్సిల్ అయింది. మీరు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోండి, లేదంటే గార్డ్స్ ను పిలిపించి బయటకు గెంటేయాల్సి వస్తుంది. గెట్ అవుట్. ఆ వ్యక్తి ఎవరై ఉండొచ్చో? రుద్రానా? లేదో, వాడు నందిని ఎక్స్ హస్బెండ్ కదా. వాడికి దీనికి ఏం సంబంధం ఉంటుంది? కిషోర్కి ఏమీ అర్థం కాలేదు. గత 2 రోజుల్లో తను రుద్రని తప్ప మరెవ్వర్నీ అవమానించలేదు. కిషోర్ బుర్ర బద్దలు కొట్టుకున్నా అసలు విషయం అంతుబట్టలేదు. మరోవైపు రుద్ర పార్కింగ్ లాట్కొచ్చి కారుని ఫుల్ స్పీడ్లో పోనిచ్చాడు. ఒక్క క్షణం ఆలస్యమైనా
మేఘన జీవితం నాశనమవుతుందని అతనికి తెలుసు. హలో హలో మిస్టర్ అర్జున్, డోంట్ వరీ. ఈరోజు ఆ వ్యక్తిని ఖతం చేస్తాం. గుడ్ న్యూస్ చెప్పావు. ఇప్పటికైనా నేను ప్రశాంతంగా నిద్రపోగలను. ఓకే. మరోవైపు అర్జున్ తన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమయ్యాడు. మరి రుద్ర మేఘను కాపాడగలడా? రుద్రను చంపిన అర్జున్ హెడ్ షాట్ అనే రౌడీని పంపాడు. అతను దినేష్ మేనరుడు అని రుద్రాకి తెలిస్తే ఏమవుతుంది? కిషోర్ డీల్ క్యాన్సిల్ అయిందని తెలిస్తే రాజేశ్వరి, నందిని పరిస్థితి ఏంటి? రుద్ర అసలు నిజం కిషోర్కి తెలుస్తుందా? రుద్ర సరైన టైంకి వెళ్లి మేఘనను విక్కీ బారి నుంచి రక్షించగలడా? పరమేశా, ఏమైనా సరే నువ్వే మేఘనను కాపాడాలి. రుద్ర గట్టిగా కారు యాక్సలరేటర్ తొక్కాడు. కారు వేగం పుంజుకుంటూ నగరంలోని సిగ్నల్స్ అన్నింటినీ దాటుకుంటూ ఆ నైట్ క్లబ్ వైపు దూసుకుపోతోంది. మరోవైపు అగ్రజ ఇండస్ట్రీస్ నుంచి బయటకొస్తున్న కిషోర్ మనసులో ఒకటే ప్రశ్న ఉంది. నేను ఎవరిని అవమానించాను అనే భయంతో కిషోర్ పరిస్థితి దారుణంగా మారిపోయింది. కిషోర్, డీల్ ఓకే అయిపోయిందా? మర్చిపోవద్దు, నందిని పుట్టినరోజు రాబోతోంది. కంపెనీ ఎంప్లాయీస్ అందరినీ ఇన్వైట్ చేయాలి, ముఖ్యంగా దినేష్ గారిని. నందిని దినేష్ గారికి మధ్య పరిచయం ఏర్పడితే మనందరికీ మంచిది. అంటే నా ఉద్దేశం ప్రొఫెషనల్గా మనందరికీ మంచిదని. నోర్మోయ్, పిచ్చి పట్టిందా ముసల్దానా? నా డీల్ క్యాన్సిల్ అయిపోయింది. కిషోర్ ఫస్ట్ టైం రాజేశ్వరితో మర్యాద లేకుండా మాట్లాడాడు. నా మాటల్ని తప్పుగా అనుకోవద్దు, కానీ ఇదెలా పాసిబుల్? డీల్ గురించి ముందే మాట్లాడుకున్నాం కదా. నాకేం తెలుసు? సర్వనాశనమైపోయాను, రోడ్డును పడ్డాను. మీరేమో మీ కూతురు కోసం బర్త్డే పార్టీ ఆర్గనైజ్ చేసుకుంటున్నారా? కోపంగా చెప్పి కిషోర్ ఫోన్ కట్ చేశాడు. ఈ కిషోర్ గాడు డీల్ క్యాన్సిల్ అయిందంట. ఏంటి? డీల్ క్యాన్సిల్ అయిందా? అంటే దినేష్ గారు నా బర్త్డే పార్టీకి రారా? మరి మన కంపెనీని కాపాడడానికి ఆ 2 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? మనం తాతయ్య బంగ్లా అమ్మేద్దాం, కనీసం 2-3 కోట్లు వస్తాయి కదా. కూల్ బేటా, ఇల్లమ్మాల్సిన అవసరం లేదు. మేఘనా రాణి గారు ఉన్నారు కదా, విక్కీ ఒక మాఫియా డాన్. అతనికి మేఘన అంటే చాలా ఇష్టం. ఆమె కోసం అతను 2 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పటికే 50 లక్షలు అడ్వాన్స్ ఇచ్చేశాడు, మిగిలింది రేపిస్తాడు. నువ్వు కిషోర్ గురించి ఆలోచించుకో, వాడు కాకపోతే ఇంకొకడు. ఈసారి నేను నీకోసం సిటీలోనే అత్యంత ధనవంతుడైన అబ్బాయిని వెతుకుతాను. అతను పెద్ద పెద్ద కంపెనీలకి ఓనర్ అయి ఉంటాడు. అతని బిజినెస్ విదేశాల్లో కూడా ఉంటుంది. అందరూ అతని ముందు తల దించుతారు. ఈ మాటలు విని నందిని చాలా సంతోషించింది. తాను ఎవరినైతే పేదవాడని అవమానించిందో ఆ రుద్ర సరిగ్గా రాజేశ్వరి కళ్ళు గన్న తన ధనవంతుడైన అబ్బాయి లాంటివాడే అన్న నిజం ఆమెకు తెలీదు. రాజేశ్వరి ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒకవైపు విక్కీ నుంచి 50 లక్షలు అందాయి, మరోవైపు మేఘనను శాశ్వతంగా వదిలించుకుంది. నిజానికి రాజేశ్వరికి మేఘన అంటే అసహ్యం. ఎప్పుడూ తనని ఎలా వదిలించుకోవాలా అని చూస్తుంటుంది. చిన్నప్పటి నుండి రాజేశ్వరి మేఘనను ఒక యముడిలా వెంటాడేది. తన సవతికి గుర్తుగా ఉన్న ఈ కళంకాన్ని సజీవంగా చూడడం ఆమెకి ఇష్టం లేదు. అందుకే చాలాసార్లు మేఘనను చంపాలని ప్రయత్నించింది. కానీ మామగారికి భయపడి ఆ నీచమైన ఆలోచనని అమలు చేయలేకపోయింది. కానీ ఈరోజు కంపెనీని కాపాడాలనే కారణంతో ఆమెకు మంచి అవకాశం దొరికింది. 12 ఏళ్ల క్రితం కూడా మేఘనను మాఫియాకు అప్పగించే ప్రయత్నం చేసింది. కానీ అదృష్టవశాత్తు అప్పుడు మేఘన బ్రతికిపోయింది. అయితే ఈసారి మాత్రం రాజేశ్వరికి తన ప్లాన్ సక్సెస్ అవుతుందని నమ్మకం కలిగింది. కొంత సమయం తర్వాత రుద్ర ఎలైట్ క్లబ్కి చేరుకొని కార్ పార్క్ చేసి ఎంట్రన్స్ వైపు స్పీడ్గా పరిగెత్తాడు. ఆ 5 అంతస్తుల బిల్డింగ్లో నగరంలోని అన్ని అక్రమ పనులు జరుగుతుంటాయి. నగరంలోకి మాఫియా అంతా ప్రతి రాత్రి ఇక్కడికొచ్చి తమ తప్పుడు పనుల్ని చక్కబెట్టుకుంటారు. ఎలైట్ క్లబ్ అసలు నిజం రుద్రకి తెలుసు. అందుకే అతను వీలైనంత త్వరగా మేఘన దగ్గరికి చేరుకోవాలని అనుకున్నాడు. హెడ్ షాట్ కూడా సరైన టైం కోసం చూస్తూ రుద్ర వెంటే వెళ్ళాడు. అతను ఎప్పుడూ రుద్రని కానీ మేజర్ రుద్రని కానీ చూడలేదు. అందుకే తను ఎవరిని టార్గెట్ చేస్తున్నాడో అతనికి తెలీదు. రుద్ర క్లబ్లోకి వెళ్లే టైంకి మరోవైపు మేఘన సోఫాలో కూర్చొని భయంతో వణికిపోతోంది. విక్కీ ఆమెను చూసి పిచ్చెక్కిపోతున్నాడు. నిజానికి విక్కీ ఒక కామాంధుడు. అతను చాలా ధనవంతుడు కాబట్టి అమ్మాయిలు డబ్బు కోసం అతని దగ్గరికి వస్తుంటారు. కానీ మేఘన లాంటి అమ్మాయి అతనికి
మొదటిసారి కనిపించింది. ఆమె కోసం అతను 2 కోట్లు ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయాడు. ఒక రాత్రి కోసం 2 కోట్లు ఇవ్వడం అతనికి పెద్ద విషయమేం కాదు. చూడండి విక్కీ, నేను ఇక్కడికి బిజినెస్ పని మీద వచ్చాను. ప్లీజ్ మర్యాదగా ప్రవర్తించండి. నిజానికి రాజేశ్వరి విక్కీ తమ తాళూరి ఇండస్ట్రీస్లో 2 కోట్లు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాడని, దానికి సంబంధించిన అగ్రిమెంట్ పేపర్లపై సంతకం చేయించుకోవాలని అబద్ధం చెప్పి మేఘనను పంపింది. మేఘనా, అంత తొందర దేనికి? మీటింగ్స్లో కోఆపరేషన్ ఉండటం చాలా ముఖ్యం. ఒక పని చేద్దాం, ముందు కలిసి డిన్నర్ చేద్దాం, తర్వాత ఏదైనా మంచి సినిమా చూద్దాం. విక్కీ అనే వ్యక్తి 28 ఏళ్ల అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఆమె ఎక్కడుంది చెప్పు, ఎక్కడుంది? లేదంటే బుల్లెట్లన్నీ నీ బాడీలో దించుతాను, చెప్పు. నువ్వు తాళూరు ఫ్యామిలీకి అక్రమ సంతానం అని విన్నాను. నీ లైఫ్ చాలా కష్టంగా గడిచి ఉంటుంది కదూ. చూడు, నీ బట్టలు కూడా ఎంత చీప్గా ఉన్నాయో. నేను అనుకుంటే నీకు ప్రతి బ్రాండెడ్ బట్టలు కొనివ్వగలను. నా దగ్గర చాలా డబ్బుంది. బస్ ఒక్కసారి నాతో. విక్కీ మాటలు వినగానే మేఘనకు రక్తం మరిగిపోయింది. ఆమె విక్కీ కళ్ళలోకి కోపంగా చూస్తూ గట్టిగా సమాధానమిచ్చింది. మిస్టర్ విక్కీ, డబ్బు కోసం ఆత్మగౌరవాన్ని అమ్ముకునే అమ్మాయిని నేను కాదు. మీ లిమిట్స్లో మీరుంటే మంచిది. మేఘన ప్రవర్తన చూసి విక్కీకి కోపం వచ్చింది. నువ్వు నాకు నో చెప్తున్నావా? నన్నే ఇన్సల్ట్ చేస్తున్నావా? నేను అలా ఏం చేయలేదు. మీరు నా మాటని తప్పుగా అర్థం చేసుకోకండి. నేను డీల్ మాట్లాడడానికి వచ్చాను. ప్లీజ్ అది చేద్దాం. ఈ డాక్యుమెంట్ల మీద సైన్ చేయండి. విక్కీకి కోపం వస్తున్నప్పటికీ మేఘన యాటిట్యూడ్ అతన్ని మరింత ఆకర్షిస్తోంది. ఆమె కళ్ళు, పెదవులు, అందం అతన్ని పిచ్చెక్కిస్తున్నాయి. ఆమెను తాకాలని అతను ఆరాటపడుతూ ఆమె ముందు ఒక బాటిల్ పెట్టాడు. సరే, ఒక పని చేద్దాం. ఈ బాటిల్ ఖాళీ చేద్దాం. ఆ తర్వాత నువ్వు ఎక్కడ చెప్తే అక్కడ సైన్ చేస్తాను. మేఘనకు విసుగు చెంది మరింత కోపం వచ్చింది. మిస్టర్ విక్కీ, మీకు సైన్ చేయాలనుంటే చేయండి, లేదంటే లేదు. నేను వెళ్తున్నాను. గుడ్ బై. అలా చెప్పి మేఘన తన బ్యాగ్ తీసుకుని వెళ్లబోతుండగా విక్కీ ఆమెను ఆపాడు. ఏంటి, అంతా నీ ఇష్టం అనుకున్నావా? నచ్చినప్పుడు రావడానికి, నచ్చనప్పుడు వెళ్ళడానికి. విక్కీ ప్రవర్తన చూసి మేఘనకి కోపంతో పాటు భయం కూడా వేస్తోంది. మరోవైపు హెడ్ షాట్ తన ప్లాన్ రెడీ చేసుకున్నాడు. గన్ అతని చేతిలో ఉంది. గురి అతని కళ్ల ముందే ఉంది. అంతలో రుద్రకి ఒక గేటు దగ్గర బాడీగార్డ్ కనిపించాడు. రుద్ర చిరుతపుల్లాంటి వేగంతో ఆ బాడీగార్డ్లని పడగొట్టాడు. ఏం చేస్తున్నారు? ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. నిన్నిక్కడికి డాక్యుమెంట్ల మీద సైన్ చేయించుకోవడానికే పంపించారని అనుకుంటున్నావా? చుప్చాప్గా ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నా ఒళ్ళో కూర్చో. విక్కీ మాటలు విని మేఘనకు ఒక్కసారిగా షాక్ తగిలింది. ఇంత నీచమైన పని ఆమె అసలు ఊహించలేదు. ఆమె తన పిన్ని మాట విని ఇక్కడికి వచ్చింది. లేదు లేదు, ఇది నిజం కాకూడదు అని తనను తాను సముదాయించుకుంటూ వెంటనే డోర్ వైపు పరిగెత్తి డోర్ తీయడానికి ట్రై చేసింది. హెల్ప్! ఎవరైనా కాపాడండి! డోర్ ఎంతకీ తీయకపోవడంతో మేఘన ఏడుస్తూ అరవసాగింది. ఆమె అరుపులు విన్న విక్కీ వెటకారంగా నవ్వుతూ ఇలా అన్నాడు. అరువు, ఎంత అరిచినా ఎవరూ రారు. ఎంత అరవగలవో అంత అరువు. డోర్ ఓపెన్ చేయండి. అంత తొందర ఎందుకు? నాకు కావాల్సింది ఒక్కటే, ఈ రాత్రికి నువ్వు నా దానివి. కాపాడండి! మేఘన భయంతో వెనక్కి వెళుతుంటే అప్పుడే డోర్ ఓపెన్ చేసుకుని 2 బాడీగార్డ్స్ లోపలికొచ్చారు. దీని మొండితనం దెబ్బకి అనగాలి. నాదనుకున్నది నాకే దక్కాలి అని దీనికి అర్థం కావాలి. ఇప్పుడు అర్థమైందా? ఎదురు తిరిగితే ఏమవుతుందో
ఓ భయ్యా, ఎక్కడికి? లోపలికి వెళ్ళాలి, తప్పుకో. పోపో. రూమ్లో ఉన్న మేఘన భయంతో వణికిపోతూ 12 ఏళ్ల క్రితం ఆ అబ్బాయి తనకు చేసిన పెళ్లి వాగ్దానాన్ని గుర్తు చేసుకుంది. పరమేశ్వరుడి మీద ఒట్టు, ఇప్పుడు నాకు అడ్డొచ్చావు, నీ ప్రాణాలు తీస్తాను. అబ్బో, వెళ్ళనివ్వకపోతే ఏం చేస్తావురా? రుద్ర ఒక్కొక్క బాడీగార్డ్ని ఎదుర్కొంటూ నైట్ క్లబ్ అనే మాయాజాలంలోకి వెళ్లారు. హెడ్ షాట్ కూడా రుద్రని చంపే అవకాశం కోసం అతన్ని వెంబడిస్తున్నాడు. విక్కీ తన నీచమైన ప్లాన్లో సక్సెస్ అవుతాడా? ఇప్పుడు మేఘన జీవితం ఏ మలుపు తిరుగుతుంది? రుద్ర సరైన సమయానికి మేఘనను కాపాడగలడా, లేక అతను హెడ్ షాట్ బుల్లెట్కి బలైపోతాడా? ఎవరు నువ్వు? నా పేరు వింటేనే నీ ప్రాణాలు పోతాయి. పోతా. అంత ఈజీగా ఎలా వెళ్ళనిస్తాను? ఈమె సవతి తల్లి దగ్గర నుండి 2 కోట్లు పెట్టి కొన్నాను దీన్ని. ఏరా పిచ్చోడా, ఇప్పుడైనా ఓటమి ఒప్పుకో, లేదంటే నీ లైలా ప్రాణాలు తీస్తాను. ఇప్పుడు ఏం జరగబోతోంది? రుద్ర మేఘనను ఎలా కాపాడతాడు? రుద్ర వెనక ఉన్న అసలు నిజమేంటి? మిగిలిన కథను కూడా వినేయండి. మేఘన తనను తాను కాపాడుకోవడానికి విలవిల్లాడుతోంది. విక్కీ తన పూర్తి బలంతో ఆమెను దక్కించుకోవాలని చూస్తున్నాడు. అక్కడున్న మేఘనపై రుద్రా చూపు పడింది. ఏ ముఖాన్నైతే అతను 12 ఏళ్ల క్రితం చూశాడో. ఒక్క క్షణం కాలం ఆగిపోయింది. అవే కళ్ళు, అదే రూపం. మేఘనను చూడగానే రుద్ర గుండె వేగం రెట్టింపైంది. ఎవరు నువ్వు? నా పేరు వింటేనే నీ ప్రాణాలు పోతాయి. ఓకే, నువ్వు భయపడాల్సిన పని లేదు. అలా ఎలా తీసుకెళ్తా? నీకు చివరిసారిగా చెప్తున్నాను, నా కడ్డు తప్పుకో, లేదంటే నువ్వు ప్రాణాలతో మిగలవు. ఎవడ్రా నువ్వు? నా క్లబ్కి వచ్చి నాతోనే పెట్టుకుంటావా? నువ్వు ఎప్పటికీ మర్చిపోలేని ఫేస్ నాది. పద. అంత ఈజీగా ఎలా వెళ్ళనిస్తాను? సవతి తల్లి నుంచి ఈమెని 2 కోట్లు పెట్టుకున్నాను. మగాడివైతే నన్ను ఆపి చూడు. రుద్ర విక్కీని చితక్కొడుతున్న తీరు చూసి మేఘన భయపడిపోయింది. విక్కీకి ఎంత బలగం ఉందో, అతని అధికారం ఏంటో ఆమెకు బాగా తెలుసు. రుద్ర, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో. వీడు చాలా డేంజర్. నువ్వు టెన్షన్ పడుకో, ఆ భోలేనాథ్ మనతో ఉన్నాడు. విక్కీ కోసం రుద్ర అటు ఇటు తిరిగి చూశాడు. ఆ శివయ్య మీదొట్టు, ఈ రోజు వీణ్ణి ప్రాణాలతో వదలను. రుద్ర, నీకెందుకు అర్థం కావడం లేదు? వీడు మన ఇద్దరిని చంపేస్తాడు. నా జీవితంలో జరుగుతుంది అంతా నా కర్మ. నా కోసం నువ్వు నీ ప్రాణాలను ఎందుకు పణంగా పెడుతున్నావు? రుద్ర ఆ మాటలేవి పట్టించుకోలేదు. అతను ఇలా అన్నాడు. ఇది నీ దురదృష్టమని నువ్వు భావిస్తే నీ తలరాత మార్చడానికి ఆ శివయ్య నన్ను ఇక్కడికి పంపాడని అర్థం చేసుకో. రుద్ర మాటలు విని మేఘన షాక్ అయింది. 12 ఏళ్ల క్రితం తనను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చిన అబ్బాయి ఇతనేనా అన్న ఆలోచన ఒక్క క్షణం ఆమె మనసులో మెదిలింది. అప్పుడే విక్కీ చేసిన ఒక్క ఫోన్ కాల్తో నైట్ క్లబ్లో బాడీగార్డ్స్ అందరూ గుంపుగా వచ్చారు. ఇప్పుడేం చేస్తావు? ఇక్కడి నుండి వెళ్ళిపోమని ముందే చెప్పాను కదా. నాతోరా. భయంతో మేఘన శరీరం వణికిపోతోంది. కానీ రుద్ర ముఖంలో మాత్రం ఎలాంటి ఆందోళన లేదు. నువ్వెక్కడే ఉండవు, ఒక 5 నిమిషాలు. రుద్ర రగులుతున్న నిప్పు కణికలా ఆ గార్డ్స్ వైపు అడుగులు వేశాడు. మీ ప్రాణాలపై మీకు తీపి ఉంటే ఒక్కొక్కరు కాదు, అందరూ కలిసి రండి. రుద్ర ఆ గార్డ్స్ అందరినీ చాలా తీక్షణంగా చూస్తున్నాడు. అతని కళ్ళల్లోని గాంభీర్యం చూసి గార్డ్స్ కూడా లోలోపల భయపడుతున్నారు. ఈ ఆట నువ్వు ఇంకా ఈజీ చేసావు రుద్ర. పిట్ట దానంతట అదే వచ్చి వలలో పడింది. ఈ క్లబ్లో ప్రతి అంగుళం నాకు తెలుసు. ఆ మాట వినగానే గార్డ్స్ అందరూ ఒక్కసారిగా
రుద్ర మీదకు దూసుకెళ్లారు. రుద్ర భయంకరమైన ఫైట్ చూసిన మేఘన నిశ్చేష్టురాలైంది. కొన్ని సెకన్ల తర్వాత గొడవ సౌండ్ తగ్గగానే మేఘన నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి ఆమె ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టింది. మీలో ఉన్న దమ్ము ఇంతేనా? హా? రుద్ర క్షేమంగా ఉండడం చూసి మేఘన ఊపిరి పీల్చుకుంది. ఆమె ప్రాణాలు తిరిగి వచ్చినట్లనిపించింది. చెప్పాను కదా, కేవలం 5 నిమిషాలే అని. రుద్ర మేఘన చెయ్యి పట్టుకుని కిందకి రాగానే విక్కీ ఆ దృశ్యం చూసి అవాక్కయ్యాడు. రుద్ర శవాన్ని చూస్తానని అనుకున్న విక్కీకి అతను నడుచుకుంటూ వస్తుంటే నమ్మలేకపోయాడు. రుద్ర రుద్ర నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో. నా వల్ల నీకేం జరగకూడదు. నువ్వు భయపడుకో. సాక్షాత్తు ఆ మహాదేవుడే మనతో ఉన్నాడు. వీడికి ఈరోజు నేను బుద్ధి చెబుతాను. రుద్ర విక్కీకి చాలా దగ్గరగా వెళ్ళాడు. కాని అతను ఏదైనా మాట్లాడే లోపే ఏరా రుద్ర, ఇప్పుడైనా ఓటమిని ఒప్పుకో. రుద్ర వెనక్కి తిరిగి చూడగానే అతని కళ్ళు ఆశ్చర్యంతో బైర్లు కమ్మాయి. మేఘన తలకు గన్ గురిపెట్టి ఉండడం చూసి అతను ఒక్కసారిగా షాక్కి గురయ్యాడు. లేదంటే నీ లైలా ప్రాణాలు తీస్తాను. మేఘనను గన్ పాయింట్లో చూసిన రుద్ర లోపల భయపడ్డాడు. కాని ఈ పరిస్థితిని ఎదుర్కోవాలంటే అతను ప్రశాంతంగా ఉండడం చాలా ముఖ్యం. ఏం మాట్లాడాలన్నా నాతో మాట్లాడు. ఆమెను వదిలేయ్. మాట్లాడటానికి ఏముంది? నేనిక్కడికి నా పని ముగించడానికి వచ్చాను. నిజానికి నిన్ను చంపడానికే నాకు సుపారీ అందింది. తనను చంపడానికి ఎవరు సుపారీ ఇచ్చి ఉంటారా అని రుద్ర ఆలోచనలో పడ్డాడు. అప్పుడే హెడ్ షాట్ తన గన్ని లోడ్ చేస్తూ ఇలా అన్నాడు. నువ్వు డైరెక్ట్ గా దొరకడం లేదు, అందుకే నీ మేఘనను పట్టుకోవాల్సి వచ్చింది. ఏమైంది? అప్పుడే నీ పని అయిపోయిందా? బేటా, నీకు నిజం చెప్తున్నాను. ఒకవేళ మా మేజర్ ఇక్కడికి రాకపోయి ఉంటే ఈ పాటికే నీ ప్రాణాలు తీసేవాడిని. మేజరా? నా లెవెల్ నీ మేజర్ కంటే ఎక్కువ. రుద్ర అన్న ఈ మాట హెడ్ షాట్ కు అస్సలు నచ్చలేదు. నిజానికి హెడ్ షాట్ ఏ మేజర్ గురించైతే గొప్పగా చెబుతున్నాడో ఆ మేజర్ మరెవరో కాదు, అతనే రుద్రతేజ. మా బాస్ను చూసి నవ్వుతావా? మా మేజర్ని ఎగతాళి చేస్తావా? వీడిని ఇప్పుడే చంపకో. వీడు నా కాళ్ళ మీద పడి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. నేను నీ కాళ్ళ మీద పడాలా? విన్నావుగా, త్వరగా అతని కాళ్ళు పట్టుకో. లేదంటే నేను సారీ చెప్పను. ఏం చేస్తావో చెప్పు. నువ్వు చెప్పకపోతే నీ బాబు వచ్చి చెప్తాడా? ఇదంతా చూసి మేఘన కూడా చాలా భయపడిపోయింది. కానీ ఇప్పుడు రుద్ర ముఖంలో ఎలాంటి భయం లేదు. నేను 3 వరకు లెక్క పెడతాను. అప్పటికి నువ్వు విక్కీ కాళ్ళ మీద పడకపోతే ఈమె చాప్టర్ క్లోజ్. ఓ శివయ్య, నన్ను కాపాడు. నేను లెక్క పెడతా. 1 2 ఇప్పుడు రుద్ర తన జేబులో చేయి పెట్టి నెమ్మదిగా ఒక లెటర్ బయటికి తీశాడు. అతని ముఖంపై ఒక చిన్న చిరునవ్వు మెరిసింది. ఆ లైటర్ అతని జీవితంలోని ఎన్నో లోతైన రహస్యాలకు సాక్షిగా ఉన్నట్లు అనిపించింది. మేఘన భయంతో కళ్ళు తెరిచి చూడగా అప్పటి వరకు గంభీరంగా ఉన్న హెడ్ షాట్ చేతులు వణికిపోతున్నాయి. కేవలం చేతులు మాత్రమే కాదు, అతని శరీరం మొత్తం వణుకుతోంది. నుదుటిపై నుండి చెమటలు కారుతున్నాయి. శ్వాస వేగవంతమైంది. 3 చూస్తుండగానే హెడ్ షాట్ మోకాళ్లపై కూర్చున్నాడు. అతని పరిస్థితి కొనప్రాణంతో కొట్టుకుంటున్నట్లు ఉంది. రుద్ర అసలు నిజం అందరి ముందు బయటపడుతుందా? రుద్ర తన 12 ఏళ్ల నాటి ప్రేమికుడు అని మేఘనకు తెలుస్తుందా? రుద్ర చేతిలోని ఆ లైటర్ చూడగానే హెడ్ షాట్ అంతలా ఎందుకు భయపడ్డాడు? అసలు అతను రుద్ర ముందు మోకాళ్లపై ఎందుకు కూర్చున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.